లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ ను స్కిప్ చేసిన 3 ఖాన్స్ ఈ ఏడాది ఒక్కొక్కరుగా ఫ్యాన్స్ ని పలకరిస్తున్నారు. సికిందర్ తో సల్మాన్ ఖాన్, సితారే జమీన్ పర్ తో అమీర్ ఖాన్ రిజల్ట్ ని తేల్చుకున్నారు. మరి వీరి బెస్ట్ ఫ్రెండ్ షారుఖ్ ఖాన్ సంగతి ఏంటి? ఈ ఏడాది కూడా స్కిప్ చేయబోతున్నాడా? కింగ్ ఆగమనం ఎప్పుడు? బాలీవుడ్ లాస్ట్ ఇయర్ 1000 మార్క్ మిస్ అయింది. దీనికి మెయిన్ రీజన్ 3 ఖాన్స్ సందడి లేకపోవడమే. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంటే సల్మాన్ ఖాన్ టైగర్తో రెస్ట్ ఇచ్చాడు. ఇక ట్రిపుల్ హ్యాట్రిక్ మిస్ అయ్యానన్న బాధలో షారుఖ్ ఉండిపోయాడు. అందుకే ఈ ముగ్గురు స్టార్స్ 2024ని స్కిప్ చేశారు. ఎక్కువగా గ్యాప్ ఇస్తే మొదటికే మోసం వచ్చేస్తుందని గ్రహించిన హీరోస్ ఈ ఏడాది ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. ముందుగా తనకు వచ్చొచ్చిన రంజాన్ పండుగకు సికిందర్ అంటూ వచ్చేశాడు సల్మాన్ ఖాన్. రొటీన్ కొట్టుడు కొడితే ఆడియన్స్ ఇంటికి పంపారు. రష్మిక ఇమేజ్ కూడా సల్లుభాయ్ను కాపాడలేకపోయింది. లాల్ సింగ్ చడ్డా డిజాస్టర్ తర్వాత సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్న మిస్టర్ పర్ఫెక్ట్ పర్సనల్ లైఫ్ లో మరో స్టెప్ ముందుకేశాడు. కిరణ్ రావుకు విడాకులిచ్చిన అమీర్ ఖాన్ 60 ఏళ్లలో నయా గర్ల్ ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్ తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఇక రీసెంట్లీ తారే జమీన్ పర్ సీక్వెల్ సితారా జమీన్ పర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ ఎంత వసూలు చేస్తుందో తెలియాలంటే థియేటర్ రన్ ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ 2 చిత్రాల విడుదల సమయంలో 3 ఖాన్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం మంచి పరిణామంగా ఫీల్ అవుతుంది బాలీవుడ్. ఇక 3 ఖాన్స్ లో రావాల్సింది కింగ్ ఖాన్ షారుఖ్ ఖానే. డంకీ తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన బాద్షా నెక్స్ట్ కింగ్ అనే మూవీని చేస్తున్నాడు. ఈ సినిమాతో తన కూతురు సుహానా ఖాన్ ను వెండి తెరకు పరిచయం చేస్తున్నాడు షారుఖ్. తన లక్కీ గర్ల్ దీపిక ఇందులో కీ రోల్ ప్లే చేస్తుంది. రీసెంట్లీ ఈ మూవీ స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ ముంబై మెహబూబ్ స్టూడియోలో జరుపుకుంటుంది. అక్కడ వేసిన జైల్ సెట్ లో షూట్ చేస్తున్నారు. ఇప్పటికే 200 మందితో బిగ్ ఫైట్ కంప్లీట్ చేశారని టాక్. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఇందులో రూత్లెస్ అండ్ మాస్ కింగ్ ఖాన్ ని చూడబోతున్నారు. ఈ సినిమా నెక్స్ట్ ఇయరే ప్లాన్ చేశారు మేకర్స్. ఈ లెక్కన షారుఖ్ ఈ ఏడాది కూడా అభిమానులకు దూరంగా ఉండబోతున్నట్లే. అయినా కంగారు కైకు ఈ 2 ఏళ్ల బాక్స్ ఆఫీస్ లెక్కలు నెక్స్ట్ ఇయర్ తేలుస్తాడేమో చూద్దాం. త్రిష తనపై వస్తున్న నెగిటివిటీని లైట్ తీసుకుందా? సోషల్ మీడియాలో ట్రోలర్స్ కి బుద్ధి చెప్పడానికి ఆమెకు పిఆర్ టీం లేదా? వరుస ఫెయిల్యూర్స్ ఆమెను కుంగతీశాయా? మేడంను మళ్ళీ ఆ డైరెక్టర్ ఆదుకోవాల్సిందేనా? ఇక చెన్నై బ్యూటీ బదులు సక్సెస్ మాట్లాడనుందా? సెకండ్ ఇన్నింగ్స్ లో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్న త్రిషకు బ్రేకులేస్తున్నాయి వరుస ఫ్లాప్లు. 96, పెట్టా, పొన్నియిన్ సెల్వన్ చిత్రాలు ఆమె గ్రాఫ్ ని అమాంతం పెంచేస్తే, ఐడెంటిటీ, విదామయర్చి, తగ్ లైఫ్ చిత్రాలు కెరియర్ నే డౌన్ ఫాల్ చేశాయి. ఈ ఏడాది 4 సినిమాలు చేస్తే ఒక్క గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే సోసో అనిపించుకుంది. మిగిలినవన్నీ త్రిషకు విపరీతమైన నెగిటివిటీని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా తగ్ లైఫ్ లో చెన్నై బ్యూటీ క్యారెక్టర్ ను ఆమె ఫ్యాన్సే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి రోల్స్ అవసరమా అని ట్రోలింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న దారుణమైన కామెంట్స్ పై త్రిష స్పందించదు. ఆమెకంటూ స్పెషల్ మేనేజర్ అంటూ పిఆర్ లేకపోవడంతో స్ట్రాంగ్ గా రెస్పాండ్ కాలేకపోతోంది. ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు రాళ్లు వేస్తూనే ఉంటారని నమ్మే త్రిష సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ పోతోంది. జస్ట్ సక్సెస్ మాత్రమే వీటన్నింటికి ఆన్సర్ ఇస్తుందని బలంగా బిలీవ్ చేస్తోంది చెన్నై బ్యూటీ. విమర్శలను లైట్ గా తీసుకుని సినిమాలపై ఫోకస్ చేస్తోంది. ప్రెజెంట్ ఆమె చేతిలో 3 సినిమాలున్నాయి. తమిళంలో కరుపుతో పాటు తెలుగులో విశ్వంబర చేస్తోంది చెన్నై చందమామ. సుమారు 2 దశాబ్దాల తర్వాత అటు సూర్యతో ఇటు చిరంజీవితో వర్క్ చేస్తోంది వర్షం బ్యూటీ. 6 హిట్ తర్వాత సూర్యతో జోడీ కట్టే ఛాన్సే రాలేదు త్రిషకే. అలాగే స్టాలిన్ తర్వాత మెగాస్టార్ తో వర్క్ చేయలేదు. కరుపు అండ్ విశ్వంబర చిత్రాలు ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటున్నాయి. ఇవి ఎప్పుడు థియేటర్లోకి వస్తాయో క్లారిటీ లేదు. ఇవే కాకుండా మేడం సెకండ్ ఇన్నింగ్స్ కి స్ట్రాంగ్ పునాది వేసిన 96 సీక్వెల్ చేస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కనుంది. మరి త్రిష సూర్య, చిరు, విజయ్ సేతుపతితో మరొకసారి మ్యాజిక్ హిట్ ని నమోదు చేస్తుందా? సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందా? మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా లేదా అన్నది లెట్స్ వాచ్. మరొకసారి డీప్ డిస్కషన్ కి కారణమైంది కుబేరా హిట్. టాలీవుడ్ డైరెక్టర్స్ ని రోస్టింగ్ చేసేస్తున్నారు టాలీవుడ్ మూవీ లవర్స్. మీకేమో ఇలాంటి సినిమాలా, మా హీరోలకేమో డిజాస్టర్లా అంటూ మండిపడుతున్నారు. ఇదే టైంలో ప్రాబ్లం ఎక్కడా అనే చర్చ స్టార్ట్ అయింది. తెలుగు హీరోలదా, తమిళ్ ఫిల్మ్ మేకర్స్ దా? నెక్స్ట్ టాలీవుడ్ ని శాసించేది కోలీవుడ్ హీరోలా? మరి మనోల సంగతి ఏంటి? తమిళకు ఓ ఇన్సెక్యూరిటీ ఉంది. ఎక్కడ టాలీవుడ్ తమని తొక్కేస్తుందేమోనని. అందుకే కోలీవుడ్ నిర్మించే చిత్రాల్లో ఎక్కువ శాతం తమిళ టెక్నీషియన్లు, యాక్టర్లు ఉండాలని డిమాండ్ చేస్తూ ఉంటుంది. పాపం టాలీవుడ్ కు విశాల హృదయం కదా, అన్ని భాషలు మనవే అని ఫీల్ అవుతూ బ్యారియర్స్ లేకుండా ఛాన్సులు ఇస్తోంది.
ముఖ్యంగా కోలీవుడ్ యాక్టర్లకు పట్టం కడుతూనే ఉంది. కమీడియన్స్, సపోర్టింగ్ రోల్సే కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా హీరోలకి పాన్ ఇండియా గుర్తింపు ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యారు మన తెలుగు ఫిల్మ్ మేకర్స్. వంశీపాడిపల్లి నుండి శేఖర్ కమ్ముల వరకు తమిళ స్టార్స్ కి ఓ రేంజ్ సక్సెస్ ఇచ్చి డిస్కషన్ షురూ చేసేందుకు రీజన్ అయ్యారు. కోలీవుడ్ హీరోలకు సూపర్ డూపర్ హిట్స్ ఇస్తున్నారు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. వంశీపాడిపల్లి కార్తీకి ఊపిరి, వారీసుతో విజయ్ కు సరైన టైంలో హిట్ ఇస్తే, సార్ కుబేరా రూపాల్లో ధనుష్ కు వెంకీ, శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అదే తమిళ దర్శకులు టాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రం ఇమేజ్ డ్యామేజ్ చేసే చిత్రాలను ఇచ్చారని గట్టిగానే ఫీల్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్. మురుగదాస్ స్పైడర్ రూపంలో మహేష్ బాబుకు, వెంకట్ ప్రభు కస్టడీతో చైతూకి, లింగుస్వామి రామ్ పోతినేనికి వారియర్, శంకర్ గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ ఖాతాల్లో రాడ్ సినిమాలు అందించారని మండిపడుతున్నారు ఆయా హీరోల ఫ్యాన్స్. కోలీవుడ్ హీరోలకు టాలీవుడ్ దర్శకులు హిట్స్, అది కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఇవ్వడం ఇప్పుడు డిస్కషన్ షురూ అయింది. అసలు ప్రాబ్లం ఎక్కడంటే టాలీవుడ్ హీరోలను చూపిస్తున్నారు. ఇలాంటి క్యారెక్టర్స్ తెలుగు హీరోలు చేయలేరని, కమర్షియల్ ఎలిమెంట్స్ పాన్ ఇండియా చిత్రాల మోజులో పడి ఎలివేషన్స్ తప్ప ఎమోషనల్ కంటెంట్ వైపు చూడడం లేదు అనేది క్రిటిక్స్ వాదన. ముఖ్యంగా స్టార్ హీరోస్ విషయంలో ఇదే జరుగుతోందట. ఇక ఇదే కంటిన్యూ అయితే తెలుగు దర్శకులంతా తమిళ తంబిలతోనే సినిమాలు చేస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అది పీక్స్ కు చేరితే పరిస్థితులు తారుమారవుతాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకీ అట్లూరి ఇప్పటికే సూర్యతో వర్క్ ని స్టార్ట్ చేసేశాడు. ఇక వర్స్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా తమిళ హీరో మక్కల్ సెల్వన్ ని పట్టేశాడు. ఇలా దర్శకులంతా వేరే రూట్ చూసుకుంటే మన హీరోల పరిస్థితి ఏంటి? కూసంతా టాలీవుడ్ హీరోలు థింక్ డిఫరెంట్ అనేలా చేస్తే బెటర్ ఏమో. టాలీవుడ్ లో రాశి ఖన్నాకు సరైన ఐడెంటిటీ రాలేదా? శామ్, రకుల్, పూజా హెగ్డే, ఫెలో భామల సరసన చేరాల్సిన ఈ బ్యూటీ ఎందుకు మిస్ అయింది? ఇప్పటి వరకు టైర్ 1 హీరోలతో వర్క్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఇక మిడిల్ రేంజ్ హీరోలతో సరిపెట్టుకోవాల్సిందేనా? టాలీవుడ్ కమ్బ్యాక్ ఎప్పుడు ఇస్తోంది? టాలీవుడ్ లో రాశి ఖన్నా కెరీర్ స్టార్ట్ చేసి 11 ఏళ్లైంది. ఊహలు గుసగుసలాడే రిలీజ్ అయ్యి జూన్ 20కి 11 ఇయర్స్. ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ డాల్. కానీ ఈ భామకు రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. దాంతో పాటు 2-3 ఇయర్స్ అటు ఇటుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమంత, రకుల్, పూజా హెగ్డే లాంటి భామలు స్టార్ హీరోస్ తో నటిస్తే, మేడం ఖాతాలో తారక్ తప్ప మరొక టైర్ 1 హీరో లేడు. వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. ఎక్కువగా టైర్ 2 మిడిల్ రేంజ్ హీరోలతోనే జోడీ కట్టింది భామ. కెరియర్ స్టార్టింగ్ లో రాశి ఖన్నా బొద్దుగుమ్మగా విమర్శలు ఎదుర్కొనడంతో స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రాలేదన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఫిజిక్ పై కాన్సన్ట్రేషన్ చేసి తగ్గినప్పటికీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. అలాగే సక్సెస్ రేషియో కూడా తక్కువగా ఉండడంతో పాటు గ్లామర్ రోల్స్ చేయకపోవడం కూడా స్టార్ హీరోల సరసన జోడీ కట్టే ఛాన్సులు రాశి వద్దకు రాలేదని టాక్. తమిళ, హిందీ పరిశ్రమలను చుట్టేసిన ఇదే సిచ్యువేషన్. టాలీవుడ్ లో ఎన్నో హోప్స్ పెట్టుకున్న పక్కా కమర్షియల్ థ్యాంక్ యూ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డంతో మేడం తెలుగు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. టాలీవుడ్ ని దూరం పెట్టి తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి సక్సీడ్ అయింది రాశి. తిరు, సర్దార్, అరణ్మనై చిత్రాలు మంచి హిట్స్ అందుకున్నాయి. కానీ అగత్య ఫ్లాప్ కావడంతో మరొక కోలీవుడ్ ఆఫర్ రాలేదు. అటు హిందీలో చేసిన 2 సినిమాలు యోధ, సబర్మతి ఎక్స్ప్రెస్ బాక్స్ ఆఫీస్ బాంబ్స్ గా మారాయి. ప్రజెంట్ ఓ బాలీవుడ్ మూవీతో పాటు తెలుగు మూవీ తెలుసు కదా చేస్తోంది. ఇందులో టిల్లుతో రొమాన్స్ చేస్తోంది రాశి. ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కాబోతోంది. 3 ఏళ్లకు తిరిగి టాలీవుడ్ గుమ్మం తొక్కుతున్న రాశి ఖన్నా 2.0లోనైనా సాలిడ్ సక్సెస్ ని అందుకుంటుందా, స్టార్ హీరోలతో జోడీ కడుతుందా అన్నది వెయిట్ అండ్ వాచ్. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో హారర్, థ్రిల్లర్, నేషనల్ ఇష్యూస్ బేస్డ్ చిత్రాలే ఎంటర్టైన్ చేశాయి. వీటిని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ కి ఎక్కడో ఒక మంచి లవ్ స్టోరీలను మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ కలిగింది. అప్పుడప్పుడు పువ్వుల్ని, అమ్మాయిల్ని చూపించండి రా అంటూ ఫిలిం మేకర్స్ కి రిక్వెస్ట్లు ఎక్కువయ్యాయి. ఆడియన్స్ నుండి ఆర్డర్స్ రావడంతో రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీస్ ని చెక్కే పనిలో పడ్డారు దర్శకులు. నార్త్ ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు. హర్రర్, నేషనల్ ఇష్యూస్, యాక్షన్ చిత్రాలు చూసి బోర్ కొట్టేసిన మూవీ లవర్స్ లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాల కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఓ సింపుల్ ప్రేమ కథలు చూడాలనుకుంటున్నారు. రాను యూత్ ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గించడం చూసిన మేకర్స్ తిరిగి వాళ్ళను రప్పించేందుకు ఫీల్ గుడ్ స్టోరీలను చెక్కుతున్నారు. ఈ ఏడాది వడివడిగా లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలు థియేటర్లోకి వచ్చేస్తున్నాయి. జూలై నుండి ఇక బీటౌన్ థియేటర్లు లవర్స్తో కిటకిటలాడబోతున్నాయి. ప్రిపేర్ చేసిన ప్రేమ కథల్లో ముందు చేస్తుంది మెట్రో ఇందినో. 1 కాదు 2 కాదు ఏకంగా 4 లవ్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తుంది బాలీవుడ్. మొన్నటి వరకు దేశభక్తి యాక్షన్ హీరోగా మారిన సిద్ధార్థ్ మల్హోత్రా మళ్లీ లవర్ బాయ్ అవతారం ఎత్తబోతున్నాడు. పరం సుందరితో కలిసి డ్యూయట్ పాడబోతున్నాడు. నార్త్ అబ్బాయి, సౌత్ అమ్మాయి మధ్య పుట్టిన లవ్ స్టోరీని మరోసారి చూపించనుంది బాలీవుడ్.
ఫ్యామిలీ అండ్ యూత్ఫుల్ ప్రేమ కథలను వడ్డించడంలో యశ్రాజ్ ఫిల్మ్స్ కు బాగా తెలుసు. ఇప్పుడు న్యూ యాక్టర్స్ తో సయ్యారా చిత్రాన్ని సిద్ధం చేస్తుంది. ఒకప్పటి డ్రీమ్ బాయ్ మాధవన్ కూడా ఆప్ జైసా కోయ్ అంటూ మెచ్యూర్డ్ ప్రేమ కథను ఓటీటీలోకి పట్టుకొస్తున్నాడు. అలాగే ఆంఖోంకి గుస్తాఖియా అంటూ రాబోతున్నారు విక్రాంత్ మాసే అండ్ సనాయక్ కపూర్. భూల్ భులాయా 3లో హర్రర్ జోనర్ లోకి ఎంటర్ అయిన సెల్ఫ్ మేడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ కూడా బ్యాక్ టు బ్యాక్ రొమాంటిక్ చిత్రాలతో వచ్చేస్తున్నాడు. అనురాగ్ బసు మ్యూజికల్ లవ్ స్టోరీలో కార్తీక్ ఆర్యన్తో జోడీ కడుతుంది శ్రీలీల. అనన్య పాండేతో కలిసి తూ మేరీ మే తేరాలో డ్యూయెట్ పాడబోతున్నాడు. కిల్తో మోస్ట్ వైలెంట్ హీరోగా మారిన లక్ష్య అమ్మాయిల్ని పువ్వుల్ని చూడబోతున్నాడు. చాంద్ మేరా దిల్ అంటున్నాడు. వరుణ్ ధావన్ ఒకేసారి ఇద్దరు ముద్దుగుమ్మలు పూజా హెగ్డే మృణాల్తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ, హై జవానీతో ఇష్క్ హోనా హై రెడీ చేస్తున్నాడు. ఇది నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, భావోద్వేగాలతో ఫీల్ గుడ్ చిత్రాలను రెడీ చేస్తుంది బాలీవుడ్. మరి ఇక ఆడియన్స్ థియేటర్లకు రావడమే తరువాయి. నార్త్ బెల్ట్ లో థియేటర్లు కలకలలాడేందుకు లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలు ఎంతవరకు యూజ్ అవుతాయో చూద్దాం.